నేను ఏదీ మర్చిపోలేదు. నందం సుబ్బయ్య తోట చంద్రయ్యను చంపింది మర్చిపోతానా? చంద్రబాబును 53 రోజులు అక్రమంగా జైల్లో బంధిస్తే కుమారుడిగా మర్చిపోతానా? తప్పు చేసిన వారిని చట్టం ప్రకారం శిక్షిస్తా. రెడ్ బుక్ తన పని తాను చేస్తుంది అని మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. వైఎస్ఆర్ కడప జిల్లా బగ్గులేటిపల్లి వద్ద కమలాపురం నియోజకవర్గం కార్యకర్తలతో మంగళవారం సమావేశమయ్యారు. రెడ్ బుక్ను తమ జిల్లాలో అమలు చేయడం లేదంటూ కార్యకర్తలు ప్రస్తావించగా లోకేష్ స్పందిస్తూ ఎవరిని వదిలిపెట్టం, తప్పు చేసిన వారందరినీ కదా చట్ట ప్రకారం తేలుస్తాం. మీరంతా ప్రజల్లోకి వెళ్ళండి, వైకాపా దుష్ప్రచారాన్ని తిప్పికొట్టండి. సొంత బాబాయిని చంపి ఆ నెపం చంద్రబాబుపై వేశారు. ఆస్తి కోసం చెల్లిని గెంటేశారు. ఇవన్నీ ప్రజల్లో మాట్లాడాలి. ఎన్డీఏ సంక్షేమం అభివృద్ధితో పాటు రాజకీయము చేయాలి. పులివెందుల్లో స్వేచ్ఛగా ఎన్నికలు జరిగితే అందరూ కష్టపడితే జగన్ గెలిచే ప్రసక్తే ఉండదు అని లోకేష్ పేర్కొన్నారు. ఉల్లికి మద్దతు ధర ప్రకటించి కొనుగోలు చేయాలని చంద్రబాబు ఇప్పటికే ఆదేశిస్తే జగన్ ఇప్పుడు మాట్లాడుతున్నారు. హెరిటేజ్ స్టోర్లను ఆమె అమ్మేస్తే అది తెలియకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. 2019-24 మధ్య తప్పుడు కేసులు ఎదుర్కొంటున్న కార్యకర్తలను విముక్తి కల్పిస్తాం. సూపర్ సిక్స్లో ప్రధాన హామీలన్నీ దాదాపుగా పూర్తి చేశాం. నాయకులు సమస్యలు గుర్తించి పరిష్కరించాలి. కార్యకర్తల కోసం అధినేత వద్ద అందరికన్నా ఎక్కువ తిట్లు తింటున్న సమస్యలుంటే కార్యకర్తలు 4 గోడల మధ్య పరిష్కరించుకోవాలి అని అన్నారు. పాఠశాలలో మధ్యాహ్న భోజనం కోసం నిర్మించిన స్టార్ కిచెన్లను జిల్లాలోని సీకే తినేలో మంత్రి లోకేష్ ప్రారంభించారు. జమ్మలమడుగులో 2, కడపలో మరొకటి వర్చువల్గా ప్రారంభించి మరో 33 మండలాల్లో శంకుస్థాపన చేశారు. వీటిని రాష్ట్ర వ్యాప్తంగా తీసుకొస్తామన్నారు. పెండిమర్రిలో డిగ్రీ కళాశాల భవనాలను, కొప్పర్తి పారిశ్రామిక వాడలో టెకోడామ్ టెక్స్టైల్ రెడీమేడ్ దుస్తులు తయారీ యూనిట్లు ఎగ్జిక్యూటివ్ కేంద్రాన్ని ప్రారంభించారు. ఆయా కార్యక్రమాల్లో మంత్రులు సవితా భారత్, ఎమ్మెల్యేలు చైతన్య మాధవి, ఎమ్మెల్సీలు బీద రవిచంద్ర, రామగోపాల్ రెడ్డి నేతలు పాల్గొన్నారు. కడప విద్యాశాఖ మంత్రి ఉపాధ్యాయులతో ఎలా ఉండాలో మీ బొత్స సత్యనారాయణ గారికి షేర్ చేయండి. బొబ్బిలి సర్పంచి గారు బొత్స కాలు మీద కాలు వేసుకుని సంఘ నాయకులను నిలబెట్టిన దృశ్యాలు ఎవరూ మర్చిపోలేదు అని ఉపాధ్యాయులు వాట్సాప్ గ్రూపులో మంగళవారం జోరుగా చర్చ సాగింది. చింతకొమ్మ దిగి పాఠశాలలో వచ్చిన లోకేష్ అక్కడి ప్రధానోపాధ్యాయుని తన కుర్చీలో ఉండగా మంత్రి ఆమె ఎదుట వేరే కుర్చీలో కూర్చుని మాట్లాడారు. దీంతో టీచర్లు గత ప్రభుత్వంలో నాయకుల తీరును గుర్తు చేసుకున్నారు. ఓర్ని పాసులు, సొంత పార్టీ కార్యకర్తలను కలవడానికి వీఐపీ పాసులా? ఏందయ్యా ఎప్పుడు వినలే అని జగన్ను ఉద్దేశించి లోకేష్ వ్యాఖ్యానించారు. పులివెందుల్లో జగన్ను కలవడానికి పాసులు జారీ చేయడంపై లోకేష్ ఎద్దేవా చేశారు.